ఫార్ములా ఈ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ విచారణ కొనసాగుతూనే ఉంది. 2 గంటలుగా అరవింద్ కుమార్ ను విచారిస్తున్నారు అధికారులు. ఈ కేసులో అరవింద్ కుమార్ A2గా ఉన్నారు. ఈ కేసులో A1గా ఉన్న కేటీఆర్ ను ఇప్పటికే 2 సార్లు ఏసీబీ విచారించింది. కేటీఆర్ స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు అరవింద్ కుమార్ విచారణ కొనసాగుతోంది. హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 55 కోట్ల నిధులు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఐఏఎస్ అరవింద్ కుమార్ ఎంక్వైరీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాగర్. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ప్రధానంగా నిధుల మళ్లింపు పైన విచారణ కొనసాగుతుంది. 3వసారి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ని విచారిస్తుంది ఏసీబీ. 2.5 గంటలుగా విచారణ కొనసాగుతుంది. కీలకంగా కేటీఆర్ని ఏసీబీ అధికారులు జూన్ 16వ తేదీన విచారించారు. ఆ రోజు ఇచ్చిన కేటీఆర్ స్టేట్మెంట్ ఆధారంగా ఈరోజు అరవింద్ కుమార్ని విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా 3 అంశాలపైన విచారణ కొనసాగుతుంది. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి నిధుల మళ్లింపు, విదేశీ సంస్థలకు విదేశీ కంపెనీల అకౌంట్లకు నిబంధనలకు విరుద్ధంగా నిధుల మళ్లింపు, ఒప్పందం, ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి ఒప్పందం ఎప్పుడు జరిగింది, ఎవరి ప్రమేయంతో జరిగింది అన్న అంశాలతో పాటుగా ఈ ఒప్పందం వెనుక ఎవరి ఆదేశాల మేరకు ఈ ఒప్పందం నిధుల మళ్లింపు అనేది జరిగిందన్న అంశాలపైన కూడా సుదీర్ఘంగా విచారిస్తుంది ఏసీబీ. అయితే ఈ కేసులో A1గా కేటీఆర్ ఉన్నారు, A2గా అరవింద్ కుమార్ ఉన్నారు, A3గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్, మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి ఉన్నారు. ఇప్పటికే వారిని విచారించింది. కేటీఆర్ని 2వసారి విచారించిన అనంతరం కూడా అరవింద్ కుమార్ని ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ని విచారిస్తుంది. అయితే విచారణలో అరవింద్ కుమార్ కొన్ని అంశాలపైన కొన్ని అంశాలను వెల్లడించినట్లుగా కూడా తెలుస్తుంది. కేటీఆర్ ఏదైతే ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా, RBI నిబంధనలకు విరుద్ధంగా ఇటు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, రాష్ట్ర కేబినెట్ అనుమతి లేకుండా కూడా ఈ నిధులను మళ్లించినట్లుగా కూడా ఇప్పటికే ఏసీబీ ఆధారాలు సేకరించిన నేపథ్యంలో అవి ఎవరి ఆదేశాల మేరకు చేశారంటే క్లియర్గా కేటీఆర్ ఆదేశాల మేరకే చేశాం. ఫార్ములా ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి సంస్థ కంపెనీ అకౌంట్ ఏదైతే లండన్లో ఉందో దానికి బ్రిటన్ పౌండ్ల రూపంలో 45 కోట్ల 71 లక్షలను కూడా బదిలీ చేశాం. ఆ ఆదేశాలు కేటీఆర్ తనకు వాట్సాప్ సందేశం ద్వారా కూడా ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా చెప్పారు. అయితే బిజినెస్ రూల్స్కి విరుద్ధంగా ఆర్థిక శాఖ అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలంటూ కూడా అరవింద్ కుమార్ కేటీఆర్కి చెప్పినా కూడా అవన్నీ తాను చూసుకుంటాను, మీరు మాత్రం నిధులు బదిలీ చేయాలని చెప్పి అరవింద్ కుమార్కు కేటీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా అరవింద్ కుమార్ ఈరోజు విచారణలో తెలిపినట్లుగా కూడా తెలుస్తుంది. గతంలో కూడా కేటీఆర్ ఆదేశాల మేరకు నిధుల మళ్లింపు జరిగిందని చెప్పి అరవింద్ కుమార్ చెప్పారు. కానీ 2వసారి కేటీఆర్ని విచారించిన నేపథ్యంలో మరికొన్ని అంశాలపైన క్లారిటీ తీసుకోవాల్సిన నేపథ్యంలోనే అరవింద్ కుమార్ని ఈరోజు ఏసీబీ సుదీర్ఘంగా విచారిస్తుంది. సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. వీటి ఆధారంగా మరోసారి కేటీఆర్ని కూడా విచారించే అవకాశం ఉంది. ఓవరాల్గా ఏసీబీ విచారణ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అరవింద్ కుమార్ స్టేట్మెంట్ అనేది కొంత ప్రాధాన్యత సంచరించుకుంది. ఇది కీలకంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి ఈ రోజు విచారణలో ఎలాంటి అంశాలు వస్తాయనేది చూడాలి. ఖచ్చితంగా కేటీఆర్ ఆదేశాల మేరకే నిధుల బదిలీ జరిగింది, నిబంధనలకు విరుద్ధంగా కూడా జరిగిందన్న అంశాలను కూడా అరవింద్ కుమార్ ఒప్పుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. కానీ కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా గత ప్రభుత్వంలో పనిచేశారు, ఆయనే ఆదేశాల మేరకే చేశారని చెప్పి కూడా అరవింద్ కుమార్ చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈరోజు సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. విచారణ అనంతరం కూడా ఇంకా ఏ అంశాలపైన విచారణ జరిగింది, ఏ స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారన్న అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సాగర్, ఇప్పటికే చూసుకుంటే ఐఏఎస్ అరవింద్ కుమార్ 4 సార్లు ఏసీబీ ఎదుట హాజరయ్యారు, ఇప్పుడు మరొకసారి హాజరయ్యారు. కాబట్టి ఇటు కేటీఆర్ విచారణ కూడా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఐఏఎస్ అరవింద్ కుమార్ చెప్తారో అధికారులకి, వాటిని బట్టి మరొకసారి ఇటు కేటీఆర్ ని కూడా విచారిస్తారనుకోవచ్చా? ప్రసన్న, ఖచ్చితంగా. ఎందుకంటే కీలకమైన ఆధారాలు ఇప్పటికే ఏసీబీ సేకరించింది. ఫార్ములా ఈ రేస్ కేసులో మొదటి నుంచి కూడా మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగంగా కూడా ఇదంతా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఫార్ములా ఈ రేస్ కేసుని నేను నిర్వహించాము, స్పాన్సర్ ఏవైతే తప్పుకున్న సంస్థ ఏస్ నెక్స్ట్ జెన్ అనేది తప్పుకున్న అనంతరం కూడా హెచ్ఎండిఏ నుంచి మేము నేరుగా నిధులు బదిలీ చేశామని చెప్పి బహిరంగంగా ఆయన మాట్లాడారు. కానీ
ఇక్కడ ఏసీబీ విచారణలో 2 సార్లు ఏసీబీ కేటీఆర్ని విచారించింది. అందులో మాత్రం విచారణ మాత్రం అందుకు భిన్నంగా బిజినెస్ రూల్స్కు సంబంధించి కావచ్చు, నిధుల మళ్లింపుకు సంబంధించిన అంశం అనేది పూర్తిగా అధికారులు చూసుకోవాల్సిన అంశం అని చెప్పి ఆయన విచారణలో చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే అరవింద్ కుమార్ని, ఎందుకంటే హెచ్ఎండిఏ కమిషనర్గా ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన హయాంలోనే ఇదంతా జరిగిన నేపథ్యంలో అరవింద్ కుమార్ని మూడోసారి విచారించింది. ఇది 4వసారి కూడా విచారించబోతుంది. కొన్ని ఆధారాలను ముందుంచి ప్రశ్నిస్తుంది. దాంతోపాటుగా కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా ప్రశ్నిస్తుంది. వాటి అంశాలపైన క్లారిటీ తీసుకున్న అనంతరం మరోసారి కేటీఆర్ని విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు 6 నెలలుగా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కీలక దశకు ఇది అంటే ఈ కేసు వెళ్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే అరవింద్ కుమార్ స్టేట్మెంట్ తీసుకున్న అనంతరం కూడా, ఈరోజు విచారించిన అనంతరం కూడా వీటి ఆధారంగా మరోసారి కేటీఆర్ని విచారించనుంది. ఖచ్చితంగా కేటీఆర్ ఆదేశాల మేరకే నిధుల మళ్లింపు జరిగింది అని చెప్పిన నేపథ్యంలో మరి A1గా కేటీఆర్ ఉన్న నేపథ్యంలో విచారణ అనంతరం కూడా మరోసారి కేటీఆర్ని ఏసీబీ విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాగర్.